चक्षुषे सर्वलोकानां वेंकटेशाय मंगलम मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने। ఇది దొంగతనం అంటే ఏ భాగవతము నుండి నువ్వు తీసుకొని శ్రీకృష్ణుడి మీద పొరపాటు అభిప్రాయం ఏర్పరచుకున్నావో ఆ భాగవతము నుండే దానికి సంబంధించిన వివరణ ఉన్నదయ్యా, జాగ్రత్తగా పరిశీలించు అని చెప్తూ ఉన్నారండి. ఆ తర్వాత జారత్వము అంటున్నారు. జారత్వము అంటే అమ్మాయిల వెంట పడటము, ఆడపిల్లలకి వెంట పడటము, దాన్ని జారత్వం అంటారు. ఇది కూడా ఒక అపవాదు, ఒక తప్పుడు అభిప్రాయం, ఒక పొరపాటు అభిప్రాయము శ్రీకృష్ణుడి మీద. దీనికి కూడా సమాధానము చెప్పుకుందాం. ఇది మారుతున్నటువంటి కాలము. సాంఘిక వ్యవస్థ ఒకానొక కాలానికి తగ్గట్టు ఒకానొక రకంగా ఉంటుంది. అంటే ఇప్పటి కాలానికి తగ్గ సాంఘిక వ్యవస్థ, ఆచారములు, సంప్రదాయములు వీటితో పోల్చుకొని ఆ పురాణ యుగాల్లో ఉన్న వాటి ధర్మాధర్మ విచక్షణ చేయకూడదు అంటున్నారండి. ఆ పురాణ కాలము అప్పటి కాలానికి తగ్గ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పద్ధతులు వేరు. ఇప్పుడున్న కాలము ఈ కాలానికి సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, పద్ధతులు, నియమాలు వేరు. ఇప్పటి కాలము మనం చూస్తూ ఉన్నాము. మనము ఇప్పటి కాలానికి తగ్గట్టు ఒక మైండ్ని ఫిక్స్ చేసుకున్నాం, సెట్ చేసుకున్నాం. ఈ ఇప్పటి కాలానికి తగ్గ మైండ్ని మనం సెట్ చేసుకొని ఆ కాలాన్ని చూడటం అనేటువంటిది అది పొరపాటు అంటున్నారు. ఉదాహరణకు 50 ఏళ్ల క్రితము మా అమ్మగారికి వివాహం అయిందండి. 50 ఏళ్ళు దాటింది. అప్పట్లో 13 ఏళ్ళకి మా అమ్మగారికి వివాహం చేశారు. 13 ఏళ్ళకి మా అమ్మగారికి వివాహం జరిగింది కాబట్టి ఇప్పుడు మా అమ్మాయికి నేను 13 ఏళ్ళకి పెళ్లి చేస్తానంటే ఒప్పుకుంటారండి? అసలు నాకు అనిపిస్తుందా చేద్దామని? నేను చేసినా ఒప్పుకుంటారు, జైల్లో వేస్తారు కదండి. అంటే 50 ఏళ్ల క్రితము మా తాతగారి స్థానంలో నేనున్నా, లేకపోతే ఇంకెవరైనా మీలో ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నా కూడా అప్పుడు మా తాతగారే కాదు, మనమైనా అదే పని చేస్తుండేవాళ్ళం. 13 ఏళ్ళకే వివాహం చేస్తుండేవాళ్ళం. అంటే ఆ 50 ఏళ్ల క్రితము ఉన్నటువంటి ఆచారము ఇప్పుడు ఏమైంది? ఫూలిష్గా కనిపిస్తోంది మనకి. 50 ఏళ్లలోనే ఇంత మార్పు వచ్చిందే. మరి పురాణ కాలము నాటి, ద్వాపర యుగము నాటి ఆచారముని ఇప్పటి కట్టుబాట్లతో, ఇప్పటి ఆచార వ్యవహారాలతో పోల్చుకొని చూసుకొని పొరపాటు అంటే అది ఎంతవరకు సరిపోతుంది అంటున్నారండి. సరే, శ్రీకృష్ణుడు చోరుడు జారుడు. ఎవరి గోపికలు అంటే రామాయణ కాలం నాటి ఋషులటండి. వీళ్ళే సామాన్యులు గారు. బృందావనంలో చెట్టు పుట్ట రాయి రప్ప కూడా వాళ్ళందరూ యోగులు, సిద్ధులు, ఋషులు, తపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు. రామాయణ కాలంలో ఋషులు రామచంద్రమూర్తిని అడుగుతాడు, అయ్యా నిన్ను ఆలింగనం చేసుకోవాలనుంది అని అడిగితే ఆయన అంటాడు, అయ్యో నేను ఏకపత్రి వ్రతుణ్ణి, ఇప్పుడు కాదు, మళ్ళా చూద్దాంలే అంటాడండి. చూద్దాంలే అన్నాడు. చూద్దాంలే అనేసరికి మళ్ళా ఆయన శ్రీకృష్ణావతారముతో భూవీధికి దిగి వచ్చేటప్పటికి వీళ్ళు శుద్ధం సుమతి, ఆ నందవ్రజంలో, ఆ బృందావనంలో, ఆ మధురలో అన్ని చోట్ల కూడా చెట్టుగా పుట్టగా రాయిగా రప్పగా గోవులుగా, గోవత్సములుగా, గోపబాలురుగా, గోపబాలికలుగా, గోపికలుగా, గోపకులుగా చక్కగా అవతారం ఎత్తారండి. వీళ్ళు సిద్ధజీవులు, తపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు. వీళ్ళ తపస్సు పండినది. వీళ్ళకి అర్హత సిద్ధించి తపస్సు పండి ఆ బృందావనంలో వీళ్ళకి జన్మము వచ్చింది. అటువంటి వాళ్ళండి వీళ్ళు, తక్కువ వాళ్ళు కాదు. సరే, ఈ జారత్వానికి 2 దృక్పథాలు చూద్దాం. లౌకిక దృక్పథము అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మానవుడు అని అనుకుందామండి. కాసేపు అనుకుందాం మానవుడు అని. మానవుడు అని అనుకుంటే ఈ గోపికా వస్త్రాపహరణం కానీ, లేకపోతే ఈ రాసలీల, రాసక్రీడ కానీ ఆయన ఏ వయసులో చేశాడు? 7 ఏళ్ల వయస్సులో చేశాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు భాగవతంలో ఉన్న పాయింట్ తీసుకొచ్చి అపవాదు వేస్తున్నప్పుడు భాగవతంలో ఉన్నటువంటి వివరణే ఇది కూడా గమనించాలిగా. ఇందులోనే సమాధానం ఉందిగా.
ఇందులోనే ప్రశ్న ఉంది, ఇందులో ఉన్న ప్రశ్ననే నువ్వు ఎత్తి చూపిస్తున్నప్పుడు ఇందులో ఉన్న సమాధానాన్ని కూడా నువ్వు గమనించాలిగా, చూడాలిగా. ఆయనకి 7 ఏళ్ల వయస్సు, 7 ఏళ్ల వయస్సు పిల్లవాడు. మరి వాళ్ళు గోపకాంతలో వాళ్ళు ఎట్లా ఉన్నారు? కన్యలు ఉన్నారు, ప్రౌఢులు ఉన్నారు, పిల్లల తల్లులు ఉన్నారు, రాసక్రీడలో పాల్గొన్నటువంటి వాళ్ళు గృహిణులు ఉన్నారు, పిల్లల తల్లులు ఉన్నారు. 7 ఏళ్ల పిల్లవాడు వీళ్లతో కామకేళి జరిపాడు అని అంటము ఎంత హాస్యాస్పదము. ఇది జాగ్రత్తగా గమనించాలంటున్నారు. 7 ఏళ్ల పిల్లవాడు కామము దృష్టితో వీళ్ళతో ఆడుకుంటాడా అంటే ఇది భౌతికము కాదు. ఇక్కడ అర్థమైపోతుంది, ఇది భౌతిక విషయము కాదు, శరీర సంబంధమైన విషయము అసలు కానే కాదు. సరే పోని మానవుడు అని అనుకుంటే 7 ఏళ్ల వయసు వాడు ఎలా చేయగలడు? బాగుంది, మానవుడు కాదు పరమాత్మ అనుకుందాం. అసలు మానవుడు అని అనుకోవటానికి అవకాశం ఉందా? 6 రోజుల వయస్సులో పూతన అనేటువంటి రాక్షసుని సంహరించాడు. అది మానవుడికి సాధ్యం అవుతుందా? 6 రోజుల వయస్సులో ఒక రాక్షసిని సంహరించాడండి. ఆ తర్వాత నెలల పిల్లవాడప్పుడు ఒక రాక్షసుని, తర్వాత వరుసగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. 2 యక్షులకు శాప విమోచనము కలిగించాడు. బ్రహ్మయ్య గారి భ్రమ తొలగించాడు. 7 ఏళ్ల వయస్సులో ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలు మీద ఉంచాడు. అంటే 7 ఏళ్ల వయస్సులో అంత పెద్ద పర్వతాన్ని చిటికెన వేలిపై ఉంచగలిగినటువంటి వాడిని మానవుడు అని అనగలమా? మానవుడైతే చేయగలడా? సాధ్యమా? సాధ్యమవుతుందా? అటువంటి వాడిని మానవుడు అనగలమా? ఒక ఆయన అన్నాడు, శ్రీకృష్ణుడు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు, నేను 2 పెళ్లి చేసుకుంటే తప్పేంటన్నాడు. నిజమేనయ్యా, శ్రీకృష్ణుడు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నేను కూడా చేసుకుంటా అన్నావు. మరి శ్రీకృష్ణుడు చేసిన అన్ని పనులు చేయి, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తు. నువ్వు కూడా గొడుగే సరిగా పట్టుకోలేవే, మనం వర్షం వస్తుంటే గొడుగు సరిగా పట్టుకోలేవే, అది గట్టిగా వాన వస్తే ఆ గొడుగు రివర్స్ తిరుగుతుంది, గొడుగే మోయలేవే, దానికి పక్కన ఇంకోటి పట్టుకుంటాడు కొంతమందికి గొడుగు. ఇంకా నువ్వు ఆయనతో వంతు పెట్టుకోవటం ఏంటి? ఏ ప్రయోజనం? పెట్టుకుంటే అన్నింట్లో వంతు పెట్టుకో. 6వ రోజు రాక్షసిని సంహరించాడు ఆయన, నువ్వు చంపగలవా? కనుక బాలుడు అనగలమా అంటే అనలేము. కనుక ఈయన భగవంతుడైనటువంటి వాడు 7 ఏళ్ల వయస్సులో ఈ రాసలీల రాసక్రీడ అనేటువంటి నృత్యాన్ని జరిపించాడు. ఇది కామకేళి అని అనుకుంటే కనుక తాను సృష్టించిన ఈయన మానవుడు కాదు భగవంతుడు అనేటువంటిది మనం ప్రూవ్ చేసుకున్నాగా. ప్రూవ్ చేసుకున్నప్పుడు తాను సృష్టించిన మాంసపు ముద్దలతో తాను కామకేళి జరుపుతాడా అంటే మానవుడు అని అనుకున్నప్పటికీ శ్రీకృష్ణుడు జారుడు అనేటువంటిది ఇది తప్పు అనేటువంటిది అర్థమవుతోంది. ఆయన భగవంతుడు అని అనుకున్నప్పటికీ కూడా ఈ అపవాదు పొరపాటు అభిప్రాయము అనేటువంటిది మనకి తెలియవస్తూ ఉన్నది. ఏ రకంగా చూసినా కూడా శ్రీకృష్ణుడు చోరుడు జారుడు అనేటువంటిది ఇది తప్పుడు అభిప్రాయము అనేటువంటిది మనం ప్రూవ్ చేసుకున్నామండి. లౌకిక దృష్టితో చూసినా ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పటికీ కూడా. అయితే భగవంతుడి అవతార దివ్య ప్రణాళికలో అనేక కోణాలు ఉంటాయి. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అనగానే మనం టక్కున చెప్పేది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, మంచిదే, ఇది ప్రధానము, నిజమే. కానీ ఇంత మాత్రమేనంటే ఇంత మాత్రమే కాదు, ఇంకా అనేక కోణాలు ఉంటాయండి. భక్తజన పరిపాలన అంటున్నారు, భక్తాభీష్ట వరదాన కార్యక్రమము అంటున్నారు. ఆయన భక్తులను పరిపాలించటము, భక్తులకు వరాలు ఇవ్వటము, ఇది కూడా ఆయన అవతార దివ్య ప్రణాళికలో ముఖ్యమైనటువంటి భాగము. ఈ రాసక్రీడ రాసలీల అనేటువంటిది ఇదిగో ఈ భక్తాభీష్ట వరదాన కార్యక్రమము అంటున్నారండి. సరే, ఈ రాసక్రీడ చెప్పుకోవటానికి ముందుగా మనము ఆ గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని కొద్దిసేపు స్పృశించుకోవాలి, లేకపోతే ఈ రాసలీల ఘట్టము మనకు అర్థం కాదు. ఈ గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని చేపడతారు.
హేమంత ఋతువు వస్తుంది. ఆ హేమంత ఋతువులో మార్గళి వ్రతము అంటారు. అంటే అమ్మవారిని ఆరాధిస్తున్నారు వీళ్ళు. దేనికోసము? సకామమ లేదా అవ్యాజమ అంటే కనుక సకామమే అంటున్నారు. కోరికతో ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. ఏం కోరిక? శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందాలి, శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలి అనే కోరికతో ఈ మార్గళి వ్రతాన్ని చేపడతారు. అందరూ శ్రీకృష్ణుణ్ణే పతిగా పొందాలి. ఎవరు? ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపకన్యలు. సరే, మానవుడైతే కనుక ఒక్కడనే అందరూ పతిగా కావాలనుకుంటారా? పతిగా పొందాలనుకుంటారా? సరే, పొందాలనుకుంటారు అని అనుకుందాం. వీళ్ళందరూ తెల్లవారుజామునే లేచి ఒకళ్ళని ఒకళ్ళు లేపుకుంటూ అందరూ కలిసి స్నానానికి వెళ్తారండి. అందరూ కలిసి పూజ చేసుకుంటారు. మరి ఒకడినే పతిగా పొందాలనుకున్న వాళ్ళు అందరూ ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఈ వ్రతం చేస్తారా? అంటే అసూయ ఉంటుందిగా వాళ్ళకి మధ్యలో. ఒకళ్ళనే అందరూ పతిగా పొందాలనుకున్నప్పుడు ఎవరి వ్రతం వాళ్ళు చేసుకోవాలి కాదు. ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ అందరూ కలిపి ఒకళ్ళని ఒకళ్ళు లేపుకొని తెల్లవారుజామునే ఆ యమునా నదికి స్నానానికి వెళతారు. అంటే ఇక్కడే అర్థమవుతోంది మనకి, ఇది భౌతికము కాదు, శారీరక పరమైనటువంటిది కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటిది అనేటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలండి. వారిజలోచను పాడుచు వారిజలోచనులు వారి వారికి వెట్కన్ వారి విహారము సలిపిరి వారి విహారము జగతి వారికి కలవే. వారి విహారము సలిపిరి అంటే జలక్రీడలు ఆడారు. వారి విహారములు జగతి వారికి కలవే అంటే వాళ్ళు చేసేటువంటి క్రీడలు, వాళ్ళు చేసేటువంటి వ్రతము, వాళ్ళ విధానము లౌకికుల